చెరువులు నాలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో హడల్ పుట్టిస్తోంది హైడ్రా. చోట బడా వ్యక్తులు అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. అయితే హైడ్రా పేరుతో ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంసీఆర్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీను నిర్మిస్తున్న బిల్డర్కు హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో తనకు సన్నిహిత పరిచయం ఉందంటూ ఆయనతో దిగిన ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు విప్లవ సిన్హా. వాట్సాప్ కాల్ చేసి పిస్తా హౌస్ వద్ద కలుద్దామని, మీ జోలికి రావద్దంటే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని, ప్రతిరోజు వార్తాపత్రికల్లో తప్పుడు వార్తలు రాయిస్తానని విప్లవ సిన్హా తమను బెదిరించినట్లు బాధిత బిల్డర్లు రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెరువులు నాలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో హడల్ పుట్టిస్తోంది హైడ్రా. చోట బడా వ్యక్తులు అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. అయితే హైడ్రా పేరుతో ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంసీఆర్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీను నిర్మిస్తున్న బిల్డర్స్కు హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా అనే వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో తనకు సన్నిహిత పరిచయం ఉందంటూ ఆయనతో దిగిన ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు విప్లవ సిన్హా. వాట్సాప్ కాల్ చేసి పిస్తా హౌస్ వద్ద కలుద్దామని, మీ జోలికి రావద్దంటే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని, ప్రతిరోజు వార్తాపత్రికల్లో తప్పుడు వార్తలు రాయిస్తానని విప్లవ్ సిన్హా తమను బెదిరించినట్లు బాధిత బిల్డర్లు రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేయడం చూస్తూ ఉన్నాం. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోయింది. 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రహ్మణి ముఖ్యంగా సోషల్ వర్క్ పేరుతో ముసుగులో హైడ్రా పేరు చెప్పి 20 లక్షలు ఇవ్వాలని బిల్డర్లను డిమాండ్ చేసిన వ్యక్తి అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సంబంధించిన మున్సిపాలిటీ పరిధిలో సాయి విల్లాస్ రోడ్లో ఎంసీఆర్ ప్రాజెక్టు పేరుతో జూబ్లీహిల్స్ సంబంధించి చెందిన ఒక బిల్డర్ సంబంధించింది రాజేంద్రనాథ్, మంజునాథ్ సంబంధించిన అపార్ట్మెంట్ నిర్మిస్తారు. అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ అపార్ట్మెంట్ సంబంధించిన ఎవరైతేనో పెద్ద చెరువుకు సంబంధించిన నాలా బంపర్ పరిధిలోకి వస్తుందని, అదే కాలానికి చెంది సంబంధించిన ఎవరైతే ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బండ్ల విప్లవ్ సింహ కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నారనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఫోటోలకు సంబంధించి కూడా విడుదల చేయడం జరిగింది. ప్లాట్లకు సంబంధించి వచ్చిన కస్టమర్లకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఆయన పలు ప్రభుత్వ శాఖల్లో పదే ఫిర్యాదులు చేస్తుంటారు. ఇట్లాగే ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సంబంధించిన పలు మార్లు అమీన్పూర్ పర్యటించడం సందర్భంగా ఆ సందర్భంగా ప్రత్యక్ష సంబంధి ఆయనతో ఉన్న ఫోటోలను తీయించుకున్నాడు. గత నెలలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చినప్పటి మరుసటి రోజు బిల్లాలు ఎవరైతే ఉన్నారో రాజేంద్రనాథ్, మంజునాథ్లను అశోక్ నగర్ తీస్తావత్ వద్దకు పిలిపించి తనకు హైడ్రా కమిషన్ బాగా పరిచయం, చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని ఫోటోలు చూపించి వాళ్ళని బెదిరించినట్లు తెలుస్తుంది. అట్లాగే సంబంధించిన ఫిర్యాదులు పోలీసులకు వెళ్లడంతోనే అపార్ట్మెంట్ కు సంబంధించిన కూల్చకుండా ఉండాలంటే తనకు 20 లక్షలు ముట్టజెప్పాలని, లేదంటే పత్రికల్లో వార్తలు రాయించి కూల్చివేయిస్తానని ఇట్లా బెదిరించడం జరుగుతుందనేది పోలీసులకు సమాచారం అందడంతోనే మరోవైపు గచ్చిబౌలి ఆఫ్రికన్ కాఫీ హౌస్ కు వద్ద కూడా పిలిచి తక్షణం ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని, లేదంటే కూల్చడం ఖాయమని తీవ్రంగా వేధించేవాడు అనేది ఇవన్నీ బయటికి రావడంతోనే ఇప్పుడు పోలీసులు అతని పైనకు సంబంధించిన ఏదైతే ఉందో హైడ్రా కమిషన్ తో పాటు గతంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహన్ దిగిన ఫోటోలను కూడా చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు అనేది తెలుస్తుంది. ఈ విధంగా అంటే ఇతడి వేధింపులు భరించలేకనే బాధితులు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. అమీన్పూర్ సిఐ విజయరామారావు తెలిపినట్లు సమాచారం ఉంది. బ్రాహ్మణి. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.